ఇదైతే ప్రస్తుతం అయితే ఇలా ఉంది. ఇలా ఉంది. సో, త్వరలో మీరైతే పెద్ద పెద్ద మూవీస్‌లో రాబోతున్నారు. సాంగ్స్ చేయబోతున్నారు. అన్నీ చేయబోతున్నారు. పక్కా. పక్కా. సో, మీకు డాన్స్ ఎవరి ఇన్‌స్పిరేషన్ అంటే డాన్స్ మాస్టర్స్ ఉన్నారు గదా! మనకి 'జానీ మాస్టర్', 'శేఖర్ మాస్టర్', 'జాను లిరి' సో, ఇట్లాగ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. 'జాను లిరి' గారు తెలుసా? తెలీదు మేడం. నాకు 'జబర్దస్త్‌లో' ఒక సారు చేస్తారు. ఆ! రోజా గారు పక్కన కూర్చుంటారు గదా! నాగబాబు గారు. బట్ నాగబాబు గారు కాదు. ఇంకొక సారు సుధీరా? ఉంటారు. సుధీర్ మామూలుగా కామెడియన్ కదా మేడం. ఆయన కాదు. ఓకే. మామూలుగా కూర్చొని 'శేఖర్ పైన మాస్టర్'. యెస్ మేడం. ఆ! డాన్స్ చేస్తారు. ఎక్స్‌ప్రెషన్ బావుంటది. బట్ ఎవరినైనా గౌరవిస్తారు. నాకు నచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన చాలా ఇష్టం నాకు. చాలా ఇష్టం. చాలా. ఆయనతో సాంగ్ చేయాలంటే చేస్తారా? 100% ఇప్పుడిప్పుడే ఎళ్ళిపోతా నేనైతే. 'ఢీలో' 'శేఖర్ మాస్టర్' గారితో మీరు డాన్స్ చేయాలంటే చేస్తారా? పక్కా చేస్తా మేడం. 100% చేస్తా నేను. పక్కా. 100%. అంటే కొంచెం రొమాంటిక్ సాంగ్ అట్లా. ఏదైనా చేస్తా మేడం. అంటే ఆయనంటే చాలా ఇష్టం నాకు. అభిమానం. డాన్స్ బావుంటది. అంటే అందరిని ఒకేలాగా చూస్తారనమాట. నాకు నచ్చిద్ది ఆయన థింకింగ్ గాని ఏదైనా. అలాగా 'శేఖర్ మాస్టర్' గారంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. అమ్మాయిల్లో ఎవరి డాన్స్ ఇష్టం? ఇప్పుడు 'యానీ మాస్టర్', అమ్మాయిల్లోనా? 'ప్రియమణి' హీరోయిన్‌లో అంటున్నారా మీరు? అమ్మాయిలు డాన్స్ మాస్టర్స్‌లో. అమ్మాయి డాన్స్ మాస్టర్ అయితే నాకు కొంచెం ఐడియా లేదు మేడం. నాకు ఓన్లీ అబ్బాయిల గురించే తెలుసు. 'బిగ్ బాస్' చూస్తారా? లేదు మేడం. చూడను నేనెక్కువ. మీకు ఛాన్స్ వస్తే ఎళ్తారా 'బిగ్ బాస్‌కి'? అంటే వెళ్ళొచ్చు గానీ, కొంచెం బద్ధకం అనేది నాకు ఉంది మేడం. ఎందుకంటే అక్కడ మార్నింగ్ లెగాలి. ఎక్కువ నిద్రపోకూడదు. నీట్‌గుండాలా. నీట్‌గా అంటే ఆల్మోస్ట్ ఉంటామనుకోండి. వంట జేయాలా. మన వంట మనకు నచ్చిద్ది. ఎదురోళ్ళకి నచ్చాలి గదా మేడం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగాలంటే మనతోని గాదు. ఎప్పుడుకో లెగుస్తాం. ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు లేస్తామో తెలీదు. అందరితో మంచిగానే ఉంటాం. కానీ వాళ్ళు గూడా మనతో మంచిగుండాలి గదా! అందుకని కొంచెం భయం అంతే. బట్ వాళ్ళు ఎంకరేజ్‌మెంట్ చేస్తే పక్కా ఎళ్తా నేను. ఎళ్తారు. సో, మీకు రోడ్డు మీద ఒక 10,000 దొరికితే ఏం జేస్తారు? తీసుకుంటాం మేడం. తీసుకొని ఎవరికైనా ఇస్తారా పేదవాళ్ళకి? నేనెవరికి ఎందుకిస్తా మేడం 10,000 నాకేం దిక్కు లేదు. పేదోళ్ళకి చేంజ్ చేసుకుంటా మేడం నేను. అయితే ఒక ఫుడ్ పెట్టిస్తా. వాళ్ళకేదైనా డ్రెస్ లేకపోతే వాళ్ళకి అది కొనిస్తా గానీ, నాకిప్పుడు నేనున్నదాన్ని మంచిగా ఓకే అనుకుంటే వాళ్ళకి ఏదైనా చేయగలుగుతా. నాకే దిక్కు లేదు. నేను వాళ్ళకి పెట్టి ఏం చేసుకోను మేడం నేను. మీరు షాపింగ్ గాని అవన్నీ ఎక్కడ జేస్తారు? జస్ట్ అమీర్‌పేట్, కోటి అండ్ దల్షప్ నగర్ అట్లా. అట్లా. మీరొక్కళ్ళే ట్రావెల్ జేస్తారా హైదరాబాద్ మొత్తం? లేదు మేడం. ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ టైంలో ఎవరైనా తెలిసినోళ్ళు ఫోన్ చేస్తే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకుంటా అంతే. మీకు ఇదివరకు లాంగ్ హెయిర్ ఉండేదా? చాలా లాంగ్ హెయిర్ ఉండేది మేడం. ఆ! యాక్చువల్ నాకు అది ఎట్లా ఊడిందంటే వాళ్ళు ఒకళ్ళు చెప్పారనమాట. కలబంద యూజ్ చెయ్యి బాగా పెరుగుతదంటే నేను ఫ్యాక్టరీలో చేసేదాన్ని స్పిన్నింగ్ మిల్‌లో. దాంట్లో కొంచెం బాగా హీట్ ఉండడం వల్ల లైట్‌గా ఊడిపోయింది. కానీ పెరుగుతది. 3 టైమ్స్ నేను మొక్కిచ్చినాననమాట తిరుపతి. ఓహో! అందుకనే కొంచెం ఉంది. యాక్చువల్లీ గ్రోతింగ్ వస్తుంది మేడం. అంటే కలబంద వాడడం వల్ల పోయిందా? కలబంద వాడడం అదే చెప్పా. ఎక్కువ ఆతృత అనమాట. అలా నాకిక్కడికుంది. ఇంకా పెరగాలని చెప్పి సజెషన్ అడిగినా. వాళ్ళు ఉన్నది ఊడాలని చెప్పి వాళ్ళు సజెషన్ ఇచ్చారు. ఊడిపోయింది. అంటే చాలా మంది కలబంద వాడతారు గదా! హెయిర్‌కి, ఫేస్‌కి. అంటే నేను కలబంద ఆయిల్‌లో రాసుకొని అలానే ఉంచేసుకునేదాన్ని. నాకు తెలీదు. అందులో నేను హీట్‌లో చేసినా కాబట్టి ఊడిపోయింది. హీట్‌కి డ్యామేజ్ అయింది. హీట్‌కి డ్యామేజ్ అయింది. బాగా ఓవర్ హీట్ ఉంటుంది నేను చేసేది. లేకపోతే ఇక్కడ దాకా ఉండేది జుట్టు. పక్కా మేడం. ఇక్కడ దాకా నేను ఆల్రెడీ అప్‌లోడ్ కూడా చేసిన ఫోటోల్లో. చూసా మీ డీపీలో. ఆ! సో, వావ్! నిజంగా మీ నవ్వు సాయి పల్లవి గారిలాగే ఉంది. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతా, నువ్వంటే నాకిష్టం, నన్నే పెళ్లి చేసుకొని బలవంతం పెడితే ఏం చేస్తావు? అలా నా గురించి ఇద్దరు చనిపోయారు మేడం. చనిపోయారా ఆల్రెడీ? నిజంగానే. ఎలాగా? అంటే మా ఒక మామూలుగా పెళ్లి చూపులకొస్తారు కదా మేడం. అప్పుడు వచ్చారు. అంతా ఓకే అయింది. కానీ ఏంటంటే కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్ తనేదో ఊరెళ్ళడం మాకు తెలీక మళ్ళీ షాప్‌కెళ్ళడం. తర్వాత ఏదో జరిగింది. చనిపోయిండు అట్లా. ఏదో యేసుకొని. అలాగా ఇంకొక అతను గూడా వేరే ఫ్రెండ్ తెలీదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ నేనంటే చాలా ఇష్టం. అలానే జరిగింది. అలా అంటే వచ్చారు గూడా. తను చనిపోయారా? ఏమైనా యాక్సిడెంట్ అయిందా? తనంతట తనే. మీరు వద్దన్నారనా? మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు. మీ ఫ్యామిలీ ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నాడు మీకోసం. అవును మేడం. మీకు బాధ లేదా? బాధ అంటే నాకు ఒక 3, 4 ఇయర్స్ తర్వాత తెలిసింది మేడం అది. నాకు ఫస్ట్ తెలీదు. మా పేరెంట్స్ ఇట్లా చెప్పారు గానీ, అది బయటకెళ్తే నాకు ప్రాబ్లమ్ అయితదని ఇప్పటి వరకు బయటకి రాలేదు నేను.
అవునండి. కానీ మీకోసం మిమ్మల్ని లవ్ చేసే ఇంతమంది ఉన్నారు. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మీ వెనకాల పడి మీరే కావాలనుకునే వాళ్ళు? ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. బట్ చెప్పా కదా మేడం, నా బిహేవియర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ అందం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా అందంగా ఉండాలి, క్యూట్‌గా ఉండాలి, సన్నగా ఉండాలి. అంటే కొద్దిగా బొద్దుగున్నా పర్లేదు, చాలా క్యూట్‌గా ఉండాలి చూడ్డానికి. ఉప్పల్ బాలులా ఉండాలంటారు ఫైనల్ గా. ఉప్పల బాలులా ఓకే మేడం, అంతే ఇక సేమ్ ఉప్పల్ బాలు లాగా. ఉప్పల్ బాలునే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరు ఆలోచిస్తారా? అండ్ ఆలోచించను మేడం నేను. ఆలోచించారు, చేసుకుంటారు. చాలా మంచి వ్యక్తి కదా, అందుకని చేసేసుకుంటారు పక్కా. పక్కా. అంటే తన అమ్మాయి గట్ట పేసుకున్నా బయటికి వెళ్ళి ఎక్కడ తిరిగినా ఏమన్నా తను జస్ట్ రీల్స్ కోసం చేస్తున్నాడు అంతేగాని తనైతే వేరే రకంగా కాదు కదా మేడం, జస్ట్ రీల్స్ అంతే. రీల్స్ లో ఎవరైనా కూడా యాక్టింగ్ చాలా మంది ఇట్లానే చేస్తారు, అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం కదా మేడం. నేను కూడా చాలా బూతులను అవి ఇవి అని తిడతాను. చాలా వచ్చిన 2 మాటలు తిట్టండి, ఏమైనా బూతులు ఏమైనా నన్ను కాదు నార్మల్ కెమెరా చూసి. తిట్టడం అంటే వేరే వాళ్ళు తిడుతున్నట్ట లేకపోతే వేరే వాళ్ళు తిడుతున్నట్టే. అండ్ మీకు పని పాట లేదా, పిచ్చి కామెంట్లు చేసుకుంటా కూర్చుంటారు, ఏం పని పాట సిగ్గు శరం ఏం ఉండదు, ఏదో కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటారు. ఇంకొకటి ఏంటంటే ఒక తెల్లగా ఉన్న అమ్మాయిని చూస్తే సొల్లు కార్చుకుంటూ కూర్చుంటారు. మాలాంటి వాళ్ళు అస్సలు పనికిరారు, మాలాంటి వాళ్ళతో మాట్లాడరు. ఏం వేస్ట్ క్యాండిడేట్లో ఏమో నాకు అర్థం కాదు, అంతే మేడం. మీ మనసులో ఉన్నట్టుంది. ఓకే. అంటే తెల్లగున్న అమ్మాయిలతో ఎక్కువ మంది మాట్లాడతారంటారా? అంటే ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ ఏది వాళ్ళకి ఏం లేదు మేడం, పెట్టదు. వాళ్ళు తెల్లగా ఉంటే చాలు ఇక, అంతే. తెల్లగా హైట్ ఉంటే చాలు. అయితే నాతో అలా అయితే మా కెమెరామెన్ కూడా మాట్లాడకూడదు. ఓకే. ఉప్పల్ బాలు అయితే ఓకే అన్ని విధాలుగా. ఓకే. సో నేను దేవుణ్ణి కోరుకుంటున్నా త్వరలో మీ జంట ఒకటయ్యి పచ్చగా ఉండదు. ఆ సార్ దాకా అవి ఆ సార్ ఇంటే నన్ను గుర్తుగారేస్తారు. అదే ఉప్పల్ బాలు గారు అంటే మీకు మాట్లాడతారా? ఫోన్ చేసి ఇవ్వమంటారు ఇప్పుడు? ఇప్పుడా వద్దు మేడం, కొంచెం భయం ఉంది. కొంచెం భయం ఉంది. ఒకవేళ ఉప్పల్ బాలు గారే కెమెరా అనుకోండి, మీరు ఏం చెప్తారు ఆయన మీ ఎదురుగా ఉంటే? చెప్తా మేడం, ఎదురుగానే ఉన్నారనుకుంటా. హలో హాయ్ సార్, బాగున్నారా? మీ వీడియోస్ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, కానీ ఒక్కటే కొంచెం బ్యాడ్, కొంచెం పొట్టు ఉంది, అది తగ్గించుకుంటే బాగుంటారు, అంతే. సో ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఒకవేళ యాక్టింగ్ అనుకోండి, ఉప్పల్ బాలుని ప్రపోజ్ చేయాలంటే కెమెరా చూసి చెప్పండి ఎలా ప్రపోజ్ చేస్తారు ఉప్పల్ బాలుని? సీరియస్ గా నవ్వకుండా సీరియస్ గా. యాక్టింగ్ అనుకోండి, ప్రపోజ్ చేయండి. ఉప్పల్ బాలు గారు, మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, రీల్స్ లో అండ్ లైక్ యాప్, టిక్ టాక్ లో చూస్తున్నా. బట్ మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు, మీ మనసు కూడా చాలా మంచిది. మీరు ఎక్కడున్నా బాగుండాలనుకుంటున్నా. యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో నేను లవ్ చేస్తున్నా, నేను చేస్తున్నా. బట్ మీకు ఇష్టం ఉంటే ప్రొసీడ్, లేకపోతే మీ ఇష్టం. సూపర్ సూపర్. ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసేయండి ఉప్పల్ బాలుకి. ఓకే. వావ్, ఒకటైనా పచ్చని జంట. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీలో ఇంత టాలెంట్ ఉందని మా అందరికి చెప్పి నవ్విచ్చినందుకు, డాన్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. త్వరలో ఉప్పల్ బాలు గారు మీతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.